హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు కథ వినే ముందు మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజు కథ నా మనసుకు నచ్చిన చక్కటి కథ. 40 సంవత్సరాలు కలిసి బ్రతికిన భార్యాభర్తల అనుబంధాన్ని తెలిపే కథ. ఇక కథ విందాం. నా పేరు సరళ, వయసు 61, పెళ్ళై 40 ఏళ్ళవుతుంది. నా భర్త పేరు రామ్మూర్తి, రిటైర్డ్ ట్రెజరీ ఆఫీసర్. నా మేనమామ కొడుకు, అందుకే రామ్మూర్తి అని పిలిచేదాన్ని. పెళ్ళైన తర్వాత కూడా ఆ పిలిపే అలవాటైపోయింది. ఏవండి అని పిలవడం కన్నా రామ్మూర్తి అని పిలవడం అలవాటైపోయింది. మాకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. మా ఇంట్లో ఇప్పుడు నేను, ఆయన, ఒక పాత కుక్క భీమా మాత్రమే. ఆ రోజు ఉదయం కొద్దిగా చల్లగా ఉంది. మా పని మనిషి లక్ష్మి బల్ల దగ్గర కూర్చొని చాప కడుగుతుంది. అమ్మా, జీతం ఇవాళ ఇస్తారా అంది. నేను కాసేపు ఆలోచించి, ఓ నిజమే, ఆయన ఇంకా ఇవ్వలేదు కదా. లక్ష్మి ఆశ్చర్యంగా అంది. అయ్యో, ఎప్పుడు 5వ తారీఖునే ఇస్తారు కదా, ఈసారే ఆలస్యమా? నేను నవ్వుతూ, మర్చిపోయారేమో, అడుగుతాను అన్నాను. ఆ మాట చెప్పిన నా మనసులో చిన్నగా చిరు సందేహం మిగిలింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అచ్చం సమయానికే జీతము అన్నీ చూసేవారు. అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర పేపర్ చదువుతున్నారు. నేను ఆమ్లెట్ వేసి బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ ఆమ్లెట్, టీ పక్కన పెట్టి ఉంచాను. నేను, రామ్మూర్తి, ఈసారి జీతం ఇంకా ఇవ్వలేదా, లక్ష్మి అడుగుతుంది అన్నాను. ఆయన పేపర్ తిప్పుతూ అన్నారు, నువ్వే ఇవ్వు. నేనా అని ఆశ్చర్యపోయాను. అవును, చెక్ బుక్ ఉంది, బ్యాంకుకెళ్ళి డ్రా చేసుకో అని చెప్పారు. ఆ చెప్పిన తీరు కఠినంగా, నిర్లక్ష్యంగా, ఏమాత్రం ఆప్యాయత లేదు. మీరేదైనా బాధలో ఉన్నారా అని అడగబోతే, ఏమీ లేదు సరళ, నువ్వు నేర్చుకోవాలి. నేను నిశ్శబ్దంగా వెనక్కి తగ్గిపోయాను. ఆ రోజు అతని ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపించింది. సాధారణంగా అది ఉండదు. 2.5 దశాబ్దాల తర్వాత నేను మొదటిసారి ఒంటరిగా బ్యాంకుకి వెళ్ళాను. డ్రైవర్ గోపాల్ కార్లో తీసుకెళ్లాడు. బ్యాంక్ ముందు గేట్ దగ్గర వాచ్మ్యాన్ సలాం కొట్టాడు. మేడం, సార్ రాలేదా? అవును, ఈసారి నేనే వచ్చాను. కౌంటర్ దగ్గర పాస్బుక్, చెక్ ఇచ్చాను. పాస్బుక్ లో ఎస్ రామ్మూర్తి అండ్ ఎస్ సరళ జాయింట్ అకౌంట్ అని రాసి ఉంది. సార్ ఎక్కడా అని క్యాషియర్ అడిగాడు. ఇంట్లో ఉన్నారు, ఆయనకి కొంచెం ఒంట్లో బాగోలేదు అని చెప్పాను. పాస్బుక్ మీద ముద్ర కొట్టే శబ్దం నా గుండె కొట్టుకునే శబ్దం లాగా అనిపించింది. ఇంటికి వచ్చేసరికి సూర్యాస్తమం అయ్యింది. అతను టీవీ ముందు కూర్చున్నాడు. హెడ్ ఫోన్ పెట్టుకొని ఏదో పాత సితారా మ్యూజిక్ వింటున్నాడు. మనీ తెచ్చేశాను, ఇవ్వాలా అని అడిగాను. వద్దు, నీ దగ్గరే ఉంచు. మీరెందుకిలా ఉన్నారు? ఈ మధ్య ఏమైపోయింది మీకు అని అడిగాను. మాటలు తగ్గాయి, చూపు వేరేలాగా ఉంది. ఏం జరిగింది? అతను చిన్నగా నవ్వాడు. ఏమీ కాలేదు, కొంచెం ఆలోచిస్తున్నాను అన్నాడు. ఏం ఆలోచిస్తున్నారు? మనిద్దరం లేకపోతే ఈ ఇంట్లో ఏం మిగిలి ఉంటుంది అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు నేను గడ్డకట్టికిపోయాను. అంటే అంటే ఏమీ లేదు, నేనిప్పుడు డైరీ రాస్తున్నాను, అందులో నీకు కావలసిన ప్రతిదీ రాస్తున్నాను అన్నారు. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ మీద ఒక గోధుమ రంగు పాత డైరీ కనిపించింది. పైకి సరళ చదవాల్సిన రోజు వచ్చినప్పుడు అని రాసి ఉంది. నా చేతులు వణికాయి. అతను మంచం మీద కూర్చుని ఉన్నాడు. అందులో అకౌంట్స్, పాస్బుక్స్, లాకర్ కీస్, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అన్నీ రాశాను. ఒకవేళ నేనెప్పుడైనా లేకపోతే నువ్వు ఎటు ఆగిపోకూడదు అని చెప్పారు. ఇలాంటివి ఎందుకు మాట్లాడుతున్నారు? మీకేమైంది ఇప్పుడు అని అడిగాను. లేదు, నాకేమీ కాలేదు. కానీ జీవితం అనే పుస్తకంలో చివరి పేజీ ఎప్పుడు తిరుగుతుందో ఎవరికీ తెలియదు అన్నారు. దయచేసి అలా అనకండి. నేను కన్నీరు పెట్టుకున్నాను. ఆయన నా చెయ్యి పట్టుకొని, నిన్ను ఏడుస్తూ చూడలేను. నేను లేనప్పుడు నువ్వు నిలబడాలి. ఆ రాత్రి మేమిద్దరం మాటలు లేకుండానే భోజనం చేశాం. భీమా నోటి దగ్గర వంచి తీసుకొచ్చి ఆయన దానితో ఆడారు. ఆయన ఒక్కసారి తాకి మళ్ళీ కూర్చున్నారు. అలా ఆయన ఏదో శాంతి, కానీ ఆ శాంతి వెనక వేదన. నిద్రలో కూడా నేను ఆయన పేరుని పిలిచాను. రామ్మూర్తి ఉన్నారా? ఆయన కళ్ళు తెరిచి చిన్నగా నవ్వాడు.
ఉన్నాను సరళ, కానీ ఒకరోజు ఉండకపోవచ్చు. అప్పుడు నువ్వు బ్రతకగలవా? నా గొంతు ముక్కలైపోయింది. నువ్వు లేకుంటే నేనెందుకు బ్రతకాలి? నీ బాధ్యత కోసం, నీ మనసు కోసం అన్నారు. ఆ రాత్రి ఆయన నిద్రపోయారు. కాని నాకు మాత్రం రాత్రంతా మౌనమే. తర్వాత రోజు ఉదయం ఆయన ఎప్పటిలాగా తలుపు తెరిచి పేపర్ తీసుకోలేదు. కాఫీ చేశాను, పిలిచాను, రామ్మూర్తి. ఏ స్పందన లేదు. తలుపు తెరిచి చూశాను. ఆయన కుర్చీలో కూర్చుని ఉన్నారు. డైరీ పక్కనే తెరిచి ఉంది. ఆ పేజీ మీద చివరి వాక్యం, సరళ, నువ్వు నేర్చుకున్నావు కదా, ఇక భయపడకు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. గుండె ఆగిపోయినట్లు అనిపించింది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆయన పక్క గదిలో కూర్చుని ఏదో రాస్తున్నారు. చాలాసేపు వెయిట్ చేశాను. పెన్ కాగితం మీద పెట్టి రాయబోతున్న శబ్దం. గడియారం టిక్ టిక్. మధ్యలో ఆయన తలెత్తి నిట్టూరుగా చూసే శబ్దం. రామ్మూర్తి, రాయడం ఆపండి, రాత్రి అయిపోయింది. అతను తలెత్తి చిన్నగా నవ్వాడు. కొంచెం మిగిలింది సరళ, ఈ పేజీ పూర్తి చేసేస్తాను. ఇంత రాత్రి వేళ ఏం రాస్తున్నారు? ఏమీ రాయట్లేదు, మన ఇంటి కథ రాస్తున్నాను. మన ఇంటి కదా? అవును, మనిద్దరం కలిసి నడిచిన 40 ఏళ్ల ప్రయాణం. ఆ మాటలు విన్నాక నా గొంతు బిగుసుకుపోయింది. రామ్మూర్తి, మీరిలా మాట్లాడకండి. ఏమైంది మీకు? నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? జీవితం ఒక కథే కదా సరళ. మనం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతామో దేవుడికే తెలుసు. కాని మన కథను పూర్తిగా రాయాలనే నా కోరిక. నేను ఆయన చేతిలోని కలం పట్టుకున్నాను. ఇంక రాయొద్దు, మీ కళ్ళు బాగోలేదు. అతను నా చెయ్యి మీద తన చెయ్యి వేసి చిన్నగా నవ్వాడు. నీకు భయం వేస్తుందనే రాయడం ఆపుతున్నాను అన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన మంచం మీద కూర్చున్నారు. మంచం తల దగ్గర చిన్న నల్ల పెన్ డ్రైవ్ పెట్టారు. ఇది కూడా నీకే. ఇందులో పాస్వర్డ్లు, ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడెందుకు ఇవన్నీ? ఎందుకంటే ఇప్పుడు నీకు నేర్పించాలి. రేపు నేను ఉంటానో ఉండకపోతానో. దయచేసి అలా మాట్లాడొద్దు. అలా మాట్లాడకుండా ఉండగలనా సరళ? నేను మన కోసం ఏం దాచానో ఎప్పుడూ చెప్పలేదు కదా. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. నేను కూడా నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. నేను ఉన్నా లేకున్నా నీకెటువంటి ఇబ్బంది రాకూడదని అన్ని సిద్ధం చేస్తున్నాను అన్నారు. ఆయన మాటల్లో ఆత్మీయత, భయం, ప్రేమ అన్నీ కలిసిపోయాయి. రాత్రి 10 గంటలకి కరెంటు పోయింది. ఇంట్లో కాంతి లేదు. జనాల బయట వెలుగు మాత్రమే కనిపిస్తుంది. చుట్టూ నిశ్శబ్దం. భీమా పక్క గదిలో నిద్రపోతుంది. నేను కొవ్వొత్తి వెలిగించాను. రామ్మూర్తి ముఖం మీద ఆ వెలుగు పడింది. ఆ కాంతిలో ఆయన ముఖం చూస్తే ఆనందం, శాంతి, తృప్తి కలిసిపోయినట్లుగా ఉంది. సరళ అని పిలిచారు. ఇక్కడే ఉన్నాను, చెప్పండి. మన మొదటి రాత్రి గుర్తుందా? నేను సిగ్గుపడుతూ, ఎలా మర్చిపోతాను? ఆ రోజు నువ్వు తెల్ల చీర కట్టుకున్నావు, గుర్తుందా? నువ్వు బంగారు రింగు పెట్టుకొని చేతుల్లో గ్లాస్ ఇచ్చావు. ఆ సూర్యకాంతిలో నీ చేతిపై ఆ బంగారుపు మెరుపు ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. ఆ మాటలతో నా గుండె కరిగిపోయింది. ఎప్పుడు తన భావాలను బయటపెట్టని మనిషి ఆ రాత్రి మాత్రం మాటలతో మురిసిపోయారు. నేనేమీ మాట్లాడలేకపోయాను. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చేతిని పట్టుకున్నాను. సరళ, ఎప్పుడైనా అనుకున్నావా మనిద్దరం కలిసి పెద్దవాళ్ళవుతామని? కలలో కూడా అనుకోలేదు. నువ్వు నాకు భార్య మాత్రమే కాదు, నా శ్వాసకి ఒక అర్థం. ఆ మాటల తర్వాత ఆయన చిన్నగా నవ్వుకున్నారు. నిన్ను చూసి కొన్నిసార్లు నేను భయపడేవాడిని. ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్నెంత ప్రేమించేదానివి. కానీ నీకు అంత ప్రేమ నేను ప్రతిఫలంగా ఇవ్వలేకపోయానేమో అని బాధపడేవాడిని. దానికేముంది రామ్మూర్తి? ప్రేమ ప్రతిఫలాన్ని కోరుకుంటుందా ఏమిటి? అవును, కానీ నేను మాటల్లో నీకు చెప్పలేకపోయాను సరళ. ఆయన తల ఉంచారు. ఆ మౌనం అంత లోతైనది. నా హృదయం నిండిపోయింది. ఉదయం 4 దాటింది. పొద్దు పడవడానికి ముందు కాంతి పసుపు పచ్చగా ఉంది. ఆయన కుర్చీ మీద కూర్చున్నారు. డైరీ పక్కనే ఉంది. నేను వంటగదిలో కాఫీ చేస్తున్నాను. ఆయన పిలిచారు, సరళ. వస్తున్నాను అన్నాను. కప్పులు తీసుకుని లోపల నుంచి వచ్చాను. ఆయన తల కుర్చీ వెనక పెట్టి ఒక్కసారిగా వాలిపోయారు. ఆ నవ్వు ఇంకా పెదవులపై ఉంది. ఆ నవ్వు నా జీవితంలో చివరి స్మృతి అయిపోయింది. నేను కాఫీ కప్పును వదిలేశాను. కప్పు నేలపై పగిలిపోయింది. అదే క్షణం నా హృదయం కూడా పగిలిపోయింది.
నా రామ్మూర్తి ఇక లేరు. నన్ను వదిలి ఒంటరి చేసి వెళ్ళిపోయారు. నాకంతా శూన్యమైపోయింది. పిల్లలు అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళు చెయ్యాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. 10 రోజులయ్యాయి. పిల్లలు వెళ్ళిపోయారు. తర్వాత ఆ డైరీ తెరిచాను. ప్రతి పేజీ మీద ఒక మాట. నువ్వు బలంగా ఉండాలి సరళ. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ఇంకా నీతోనే ఉంటాను. ఆ మాటలు నన్ను లెదబెట్టాయి. ఇంట్లో నేను, భీమా మరియు ఆయన ఫోటో మాత్రమే మిగిలాయి. ప్రతి ఉదయం కాఫీ చేసేటప్పుడు ఆ కుర్చీ పక్కనే కప్పు ఉంచుతాను. అతను తాగుతారో లేదో తెలీదు. నేను దాన్ని తాకి నువ్వు తాగుతావు అనుకుంటున్నాను అని మనసులో అనుకునేదాన్ని. ఆ డైరీలో రాసినట్టుగా ప్రతి పేజీ ఒక మార్గదర్శి. నీ మీదే నమ్మకం పెట్టుకో సరళ. భయం వచ్చినా ముందుకు నడవడం ఆపొద్దు. ఆ మాటలు చదివిన ప్రతిసారి ఆయన గలం నా చెవిలో వినిపిస్తుంది. ఒకరోజు బ్యాంకుకెళ్ళాను. క్యాషియర్ చిరునవ్వు నవ్వి, మేడం, సార్ లేని తర్వాత కూడా మీరు మేనేజ్ చేస్తున్నారు. ఆయన మీకు అన్నీ నేర్పించారు కదా అన్నాడు. చిరునవ్వు ఇచ్చాను. కానీ ఆ నవ్వు వెనుక కంట తడిపి పెట్టే నీళ్లు దాగి ఉన్నాయి. ఇంట్లో ఇప్పుడు పగలు పొద్దిపోతుంది, కానీ రాత్రి మెలకువ మాత్రమే ఉంటుంది. కుర్చీ పక్కన ఆయన ఫోటో, అదే డైరీ. పిల్లలు వీడియో కాల్ చేస్తారు. అమ్మా, మీరు బాగానే ఉన్నారా? ఉన్నాన్రా. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ఆరోగ్యం చూసుకో అంటారు. కాల్ కట్ అయిన వెంటనే గోడల మీద ఆయన పేరు ప్రతిధ్వనిస్తుంది. ఆయన చెప్పే పేరు సరళ అని వినిపిస్తుంది. ఒకసారి కలలో కనిపించారు. తెల్లని చొక్కా, నల్ల కోటు వేసుకుని నవ్వుతూ, సరళ, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. కన్నీరు కళ్ళల్లో నుంచి జారిపడింది. మెలకువ వచ్చింది. ఆ రోజు వాన కురిసింది. గాలి చప్పుళ్ళు, కిటికీ చప్పుళ్ళు మరియు నా గుండె చప్పుడు. డైరీ తీసుకుని చదివాను. పేజీకి పేజీ పక్కన ప్రతి చోట ఉంది. సరళ, జీవితం నీ ముందుంది. నేను నీ వెనక లేను, కానీ నీలోనే ఉన్నాను. ఆ పేజీల మధ్య ఒక లేఖ ఉంది. పసుపు కాగితం, తుప్పు పట్టిన పేపర్ క్లిప్పు. పైకి రాసి ఉంది, చదవాల్సిన రోజు వచ్చినప్పుడు అని. నా చేతులు వణికాయి. అది ఆయన రాసిన చివరి లేఖ. అది నా కోసం రాశారు. నాకు వెంటనే అర్థమయ్యింది. సరళ, ఈ లేఖ నీ చేతికి ఎప్పుడొస్తుందో నాకు తెలియదు. బహుశా నేను లేనప్పుడు. కానీ నువ్వు చదివే క్షణంలో నా మనసు నీ పక్కనే ఉంటుంది. నువ్వు నా ప్రాణం. నా జీవితాన్నంతా మార్చేశావు. నీ నవ్వు నా మౌనం కరిగించింది. నీ సిగ్గు నా గర్వాన్ని పెంచింది. నేను మాటల్లో చెప్పలేకపోయినా ప్రేమని ఇప్పుడు ఈ అక్షరాల్లో వదిలి వెళుతున్నాను. సరళ, మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకొక పుణ్యక్షేత్ర యాత్రలాగా అనిపించేది. నేను వెళ్ళిపోతే భయపడకు. నువ్వు నేర్చుకున్నది మర్చిపోవద్దు. నువ్వు నవ్వితే నేను బ్రతుకున్నట్టే. నీ కాఫీ వాసనతో ఉదయాలు నిండిపోవాలి. నీ జ్ఞాపకాలు సాయంత్ర కాంతినివ్వాలి. నువ్వు ఎప్పుడైనా కిటికీ బయట వాన శబ్దం వింటే అది నా గలమే అనుకో. నిన్ను నిత్యం ప్రేమించే నీ రామ్మూర్తి. ఆ లేఖ చదవగానే నేను ఏడ్చాను. అది బాధతో కూడిన ఏడుపు కాదు, తృప్తితో, ఆత్మీయతతో, శాంతితో కూడిన ఏడుపు. ఆ రాత్రి ఆయన ఫోటో ముందు కూర్చొని మెల్లగా అన్నాను, రామ్మూర్తి, మీరు వెళ్ళిపోయినా నేను బ్రతికేస్తున్నాను. ఎందుకంటే మీరు నేర్పించారు. ప్రేమ అనేది విడిపోవడం కాదు, కొనసాగించడమే. ఇప్పుడు ఉదయం 6 గంటలు. కాఫీ వాసనతో ఇల్లు నిండిపోయింది. నేను డైరీ చివరి పేజీ తిప్పాను. ఖాళీగా ఉంది. అదే పేజీ మీద నేను రాశాను, రామ్మూర్తి, మీ కథ పూర్తయింది కదా, ఇప్పుడు నా చేతితో కొనసాగిస్తాను. ఆ రోజు నుంచి ఆ డైరీ నా రోజువారీ భాగమైపోయింది. ప్రతి ఉదయం నేను ఆయనకి ఒక పేజీ రాస్తాను. ఏదైనా చిన్న విషయం, చిన్న ఆలోచన, చిన్న జ్ఞాపకం, అలా ప్రతిదీ పేజీలో ఆయనతో నా సంభాషణగా మారిపోయింది. ఇప్పటికీ ఇంట్లో ఆయన కుర్చీ అలాగే ఉంది. కప్పు పక్కన ఉంచుతాను. ఆయన కాఫీ తాగారా తాగలేదా తెలియదు, కానీ నాకు మాత్రం ఆయన పక్కన కూర్చొని ఉన్నట్టే అనిపిస్తుంది. జీవితంలో కొందరి మనుషులు మనతో ఉండరు, కానీ వారి జ్ఞాపకం మనతోనే ఉంటుంది. అదే వారి మనసుతో ఉన్నట్లే. ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది అంటే మనిషి మరణించినప్పుడు కాదు, మన జ్ఞాపకాల నుంచి అదృశ్యమైపోయినప్పుడు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే దయచేసి తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.